ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మెగ్నీషియం లోపం గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మెగ్నీషియం మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తించే చాలా ముఖ్యమైన ఖనిజం. అందువల్ల దాని లోపం కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. మెగ్నీషియం లోపించినప్పుడు సూచించే కొన్ని లక్షణాలున్నాయి. వాటిని ఎలా గుర్తించాలి? శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు మెగ్నీషియం లోపం సంకేతాలు. మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నరాలు, గుండె సరైన పనితీరుకు అవసరం. ఇది శరీరంలో శక్తి ఉత్పత్తి, ప్రోటీన్ సంశ్లేషణ, DNA మరమ్మతుతో పాటు 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ ప్రతిచర్యల్లో పాల్గొంటుంది. శరీరంలో మెగ్నీషియం లోపించినప్పుడు పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. కండరాల తిమ్మిరి, ఒత్తిడి, నొప్పి. ఇది ముఖ్యంగా కాళ్ల కండరాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మెగ్నీషియం లోపం శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది అలసట, బలహీనతకు దారితీస్తుంది. మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని లోపం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఒత్తిడి మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. దీని లోపం వల్ల నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. ఎముక బలహీనత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. దీని లోపం ఎముకలను బలహీనపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతోంది. క్రమరహిత హృదయ స్పందన మెగ్నీషియం హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని లోపం వల్ల గుండె క్రమరహితంగా కొట్టుకుంటుంది. ఈ 10 రకాల ఆహార పదార్థాలతో మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు. పాలకూర మెగ్నీషియం అద్భుతమైన మూలం. 1 కప్పు పాలకూరలో దాదాపు 157 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీనిని సలాడ్, సూప్ లేదా కూరగా తినవచ్చు. గుమ్మడికాయ గింజల్లో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 30 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో దాదాపు 150 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీన్ని స్నాక్గా తీసుకోవచ్చు. అంజీర్లో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల అంజీర్లలో దాదాపు 68 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీన్ని డ్రై ఫ్రూట్గా కూడా తీసుకోవచ్చు. సోయాబీన్ మెగ్నీషియం, ప్రోటీన్లకు మంచి మూలం. 1 కప్పు సోయాబీన్లో దాదాపు 108 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీనిని కూరగా లేదా సలాడ్గా తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్లో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 1 కప్పు బ్రౌన్ రైస్లో దాదాపు 86 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీన్ని అన్నం లేదా కిచిడీగా తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ రుచికరమైనది మాత్రమే కాదు, ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. 28 గ్రాముల డార్క్ చాక్లెట్లో దాదాపు 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. బాదం మెగ్నీషియానికి మంచి మూలం. 30 గ్రాముల బాదం పప్పులో దాదాపు 80 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీనిని స్నాక్గా లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. క్వినోవా అనేది మెగ్నీషియం అధికంగా ఉండే పోషక ధాన్యం. 1 కప్పు క్వినోవాలో దాదాపు 118 మిల్లీగ్రాముల మెగ్నీషియం దాగి ఉంటుంది. దీనిని సలాడ్ లేదా కిచిడీగా తినవచ్చు. వాల్నట్లో మెగ్నీషియం అలానే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. 30 గ్రాముల వాల్నట్స్లో దాదాపు 45 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. అరటిపండు మెగ్నీషియం, పొటాషియంకు మంచి మూలం. 1 మధ్య తరహా అరటిపండులో దాదాపు 32 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు.